అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? సో నేను రాత్రి ఏలూరులో సబ్ ముగించుకొని మరలా కాకినాడ వచ్చాం కేవలం వీడియో రికార్డ్ చేయాలని. ఇప్పుడు ప్రస్తుతం సుమారు 1:20 అయింది టైము. సో మీ అందరితో మాట్లాడాలని ఎందుకో నా హృదయం చాలా ఆశపడుతోంది. చిన్న మాటని మీకు జ్ఞాపకం చేసి ముందరికి వెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. మన జీవితంలో ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు మనకుంటాయి. వాటన్నిటినీ మనమే తీర్చుకోవాలనుకొని మన బలాన్ని ఉపయోగించుకుంటాం. కానీ ప్రభు అంటాడు కదా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మీకు ఎలాంటి భారమైనా కానీ మీరు ఏ విషయంలో నుండి చింతపడకండి, ప్రార్థన చేయమన్నారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడం. నా జీవిత అనుభవంతో ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకుంటాను. కొంచెం లెందీ అయినా ఒక్క 2-3 నిమిషాలైనా కానీ మీరు ఓపికగా వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నాకు కీబోర్డ్ అంటే చాలా ఇష్టం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఇది నాకు చాలా పెద్ద పాఠం నేర్పించింది. ఒకరోజు సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నాకు చాలా ధనం అవసరమైంది. అప్పుడు ఈ కీబోర్డ్ని ఇంచుమించు ఒక 50,000కి నేను OLXలో పెట్టాను అమ్మేయడానికని. సో దీనికి ధనం వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకొక చిన్న కీబోర్డ్ ఏదన్నా కొని ఆదివారం వచ్చేలోపు మొత్తం అంతా మరలా రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే OLXలో పెట్టాక ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నేను పెట్టిన రేటుకే దీన్ని కొంటానన్నారు. సరే కొంటా అన్నారు కదా అని సంతోషపడ్డాను. ఆ ఫోన్ చేసిన ఆయన కూడా అన్నాడు, అయ్యా మా అంకుల్కి అది పంపిస్తున్నాను, ఆయన బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తున్నాను, గ్రీటింగ్ కార్డు కూడా పెట్టండి అన్నాడు. సో ఆయన క్రైస్తవుడే కనుక చాలా సంతోషం అనిపించి స్పెషల్గా గ్రీటింగ్ కార్డు కూడా కొని దీన్ని ప్యాక్ చేసి జాగ్రత్తగా DTDC కొరియర్కి వేసేసాను. ఆయనకు అప్డేట్ చేశాను, అయ్యా మీ పార్సిల్ ఎట్లా పంపించాను అనగానే ఆయన అన్నాడు, అయ్యా నేను మీకు ధనం వేసేస్తాను సాయంత్రానికల్లా అన్నాడు. అలాగే అన్నాను. అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి గడిచింది. నెక్స్ట్ రోజు మరలా ఆయనకి మెసేజ్ పెట్టాను, ఆయన అలాగేనయ్యా వేసేస్తానన్నాడు. తీరా సాయంత్రం అయ్యేసరికి, అంటే నేను నా పనిలో పడి మర్చిపోయాను. సాయంత్రం అయ్యాక సుమారు 11 ఆ టైంకి ఆలోచిస్తున్నాను, ఇంకా ఆయన ధనం వేయలేదేంటని. సరే అని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేసి ఆయనకి మెసేజ్ పెడదాం లోపల ఆయన నన్ను వాట్సాప్లో బ్లాక్ చేశాడు. గుండెల్లో ఎంత భయం అనిపించిందంటే, ఆదివారం దగ్గరికి వచ్చేస్తుంది, ఆయన ధనం వేస్తే వేరే కీబోర్డ్ కొందాం అనుకున్నాను, మిగతా ధనాన్ని పరిచర్కి వాడాలనుకున్నాను. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యన ఇంకా ఎంత శోధన ఏంటని కళ్ళల్లోంచి నీళ్ళు ఆగలేదయ్యా. మందిరానికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఏంటయ్యా నా పరిస్థితి ఎట్లా అయిపోయింది. కొరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఉదయాన్నే లేచి వాళ్ళు అన్నారయ్యా మాకు సంబంధం లేదు, మీరు వేశారు, అది వెళ్ళిపోయింది అంతే, మనం దాన్ని వెనక్కి తీసుకురాలేమన్నారు. ఇంకా హృదయంలో ఎంత వేదన అంటే, అసలు ఈ కీబోర్డ్ కొనడానికి చాలా కష్టపడ్డాను.